కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది నెక్స్ట్ వస్తే చేయాలని అనుకుంటున్నారు. The typical characters like sadistic, psycho. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ను కూడా తీసుకొచ్చాను. ఆయన ఎవరంటే గృహలక్ష్మి సీరియల్లో నందు అనే క్యారెక్టర్తో మనందరి ఇళ్లలో కూడా ఇంటి దగ్గర వ్యక్తిగా అయిపోయాడు. మరి అంతకంటే ముందు కూడా ఆయనకు సినీ రంగంలో కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ అది అవసరం లేదు. ఒక నార్మల్ వ్యక్తిగానే నా ప్రయాణం మొదలెడతా అని కూడా వచ్చి మరి ఇప్పుడు అంచెలంచెలుగా ముందుకు వెళ్తూ ఇప్పుడు సినిమాల్లో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉన్న హరికృష్ణ గారు అండ్ మనం ముద్దుగా పిలుచుకునే నందు గారు అనమాట ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఇంకా బోల్డ్ అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఇంతకు మిమ్మల్ని హరికృష్ణ అనాలా లేకపోతే నందు అని పిలవాలా? కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా అన్న, మీరు క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా పిలవండి. ఓకే హరన్న, ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. గృహలక్ష్మి తర్వాత అసలు మీరు మాకు దొరకట్లేదు తెలుసా? అసలు నాకు నేనే దొరకట్లేదు. మీకు మీరే దొరకట్లేదా? మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను దొరకట్లేదు, అంత బిజీ అయిపోయాను. యాక్చువల్లీ సీరియల్స్లో దేవుడి దయ వల్ల, ఆ గృహలక్ష్మి దయ వల్ల మొత్తం గృహలక్ష్మి చేస్తున్నప్పుడు దాదాపు 85 సీరియల్ వదులుకున్నా. 85 సీరియల్, 85 సీరియల్స్ అంటే 4 ఇయర్స్లో అన్ని ఆఫర్స్ వచ్చాయి, చేయడానికి లేదు, అన్నిటికీ చేయలేము కదా. సో చెప్పుకోవడానికి బాగుంది కానీ చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ అయినా కూడా ఐఎమ్ బిజీ విత్ అదే గృహలక్ష్మి అవ్వగానే 4 సీరియల్స్ వచ్చినాయి. 4 సీరియల్స్ బిజీగా ఉన్నా, తర్వాత ఒకటి ఆగిపోయింది. 3 సీరియల్స్ రన్ అయింది. రీసెంట్గా సత్యభామ ఆగిపోయింది. ఓకే, 2 సీరియల్స్ ప్రజెంట్ అయితే 2 సీరియల్స్. మౌన పోరాటం ఈటీవీ, జెమినీలో మా ఇంటి దేవత. ఓకే, కానీ మా ఇంటి అనేది మాత్రం నీకు కామన్గా అయిపోతుంది అనుకుంటా, మీకు కూడా మంచి పేరు తీసుకురావడానికి. అంటే అప్పట్లో శోభన్ బాబు గారు 2 పిల్లలు ముద్దుల మొగుడు లాగా చేసేవారు. అలాంటి ఫేమ్ నాకు సీరియల్స్లో వచ్చింది. అది కూడా కోవిడ్ రావటం అనేది జనరల్గా చాలా బాధాకరమైన విషయం. కోవిడ్లో నన్ను స్టార్ట్ చేయటం అనేది అది సర్ప్రైజింగ్ విషయం. మార్పు అంతే. కొంతమందికి కొన్ని వేరే రకాలుగా మార్పు వస్తే, ఇంకొంతమందికి శుభ ఫలితాలు అంటారు చూసారా, మార్పు అలా ఆ టైప్లో వచ్చింది. ప్రతి ఇళ్లలో మీరు తెలియని వారంటూ కూడా అస్సలు లేరు. మెయిన్గా సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేద్దాం, రూరల్కి వెళ్ళారంటే మీ ఫాలోయింగ్ నార్మల్గా ఉండదేమో కదా. సిటీలో కూడా, ఎందుకంటే కోవిడ్ టైంలో సినిమాలు లేవు, థియేటర్స్ లేవు. పెద్ద పెద్ద స్టార్లలో కూడా మన న్యూస్ ఛానల్ పెడితే కోవిడ్ అని డ్రావిడ్ లాగా వాడుకుంటా ఉన్నాడు. సో భయం వస్తుంది అది చూస్తే. ఇంకా టీవీ సీరియల్స్ ఏమైనా చూద్దామంటే ఆ టైంలో రీటెలికాస్ట్ అవుతుంది. మా సీరియల్ ఒకటి, కార్తీక దీపం ఒకటి. ఓకే, సో అది మళ్ళీ రీటెలికాస్ట్ అవటం అనేది మాకు ప్లస్ అయింది యాక్చువల్లీ. అంటే అలా చూడటం అలవాటు పడ్డారు జనాలు. ఈవెన్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు. ఈవెన్ పోసాని గారు కావచ్చు, మన బ్రహ్మానందం గారు కావచ్చు, 30 years ఇండస్ట్రీ అయిన మన పృథ్వీ గారు అయితే, నువ్వు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా తయారయ్యా అన్నాడు. థ్యాంక్ యూ అన్నగారు అన్న. మంచి వేషం అది. చాలా అంటే నేను జీవితంలో చాలా తక్కువ మందికి వచ్చే సూపర్ క్యారెక్టర్స్ అలాంటివి నాకు దొరకడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. యూజువల్గా సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి డామినేషన్ కానీ ఆ స్టార్డమ్ రావడం కానీ లేడీస్కే ఉంటుంది. లేడీస్కే ఉంటుంది, జెంట్స్కి చాలా తక్కువ మందికి వస్తుంది. అవును, లైక్ ప్రభాకర్ అన్న, ఇలా నిరూపమ్ గారు, చాలా మంది. అట్లాంటి వాటిల్లో యు ఆర్ ద వన్ ఆఫ్ దెమ్. అది కూడా ఇద్దరు లేడీస్ మధ్యలో మీరు నలిగిపోవడం కానీ. అవును అవును, దట్స్ అన్ యూనివర్సల్ కాన్సెప్ట్ అనుకోవచ్చేమో మన తెలుగు ఇండస్ట్రీకి. అది యాక్చువల్గా బెంగాలీ సీరియల్ శ్రీమోయి నుంచి తీసుకున్న కాన్సెప్ట్. సేమ్ అంటే ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ లేవు కాబట్టి రీమేక్ అన్ని. సో దాని నుంచి తీసుకుని స్టార్ట్ చేశారు. ప్రభాకర్ అన్న ప్రొడ్యూసరు, ఈటీవీ ప్రభాకర్ అన్న. సో ఆడిషన్స్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసి, అదొక సర్ప్రైజింగ్ అనమాట మొత్తం. అంటే అప్పటి వరకు నేను అంటే అంతకుముందు కూడా నేను స్వాచ్ఛిన్కుల్లో హీరోగా చేసి నన్ను ఫారిన్ తీసుకెళ్లారు ఈటీవీలో మన క్రిష్ గారు. బట్ ఇంత పేరైతే దాంట్లో రాలా. సంథింగ్ డిఫరెంట్. అవును,
మారిపోయింది. యాక్చువల్గా కస్తూరి గారు నాకు ఫస్ట్ మీటింగ్ అయితే చూసి హీజ్ హ్యాండ్సమ్ అన్నారు. అన్నాక ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను, మేడం నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మీరు హీరోయిన్ మేడం. నవ్వేసింది. అంటే మా తాతయ్యతో ఆమె అన్నమయ్య అవి చేశారు బాలయ్య గారితో. అదే చెప్పాను నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మీరు హీరోయిన్ మేడం, నేను 85 బార్న్, మీరు అప్పటికే హీరోయిన్ మేడం అన్న. ఓ వండర్ఫుల్. వన్ వర్డ్ ఆన్సర్ లేండి, బుల్లెట్ వెల్చినట్టు. ఓకే. కానీ ఫస్ట్ టైం మీరు ఆవిడ మీట్ అయినప్పుడు అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఒక హీరోయిన్, ఆవిడతో మనం చేస్తూ ఉన్నప్పుడు కానీ ఆ ర్యాపో సెట్ అవ్వడానికి కానీ ఏదో ఒక టైంలో కొంచెం టెన్షన్ అనేది కూడా అనిపించేస్తుంది. సో అలా అన్న సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? టెన్షన్ అంటే నాకు అప్పటికే చాలా సీరియల్స్ చేస్తున్నా కాబట్టి నేను ఎప్పుడు క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాను. అంటే ఒక చిన్న కాన్షియస్నెస్ వస్తుంది కదా ఫస్ట్ డే. అందుకే నేను ఫ్రీ అవటం కోసం ఉన్న నిజం మాట్లాడేసాను. అంటే నాకు ముందే నాకంటే గిరి గారు అని చెప్పి దానికి స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వర్క్ చేశారు, కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఆయన నాకు ముందే హింట్ ఇచ్చారు, సీనియర్స్ కదా కొంచెం చూసుకో అంటే. నేను అందుకే ముందే ఫ్రీగా అవుదామని చెప్పి తాతగారితో మీరు ఎలాగ యాక్ట్ చేశారు ఆ టాపిక్స్ మాట్లాడదామని వెళ్ళి నేనే ఫ్రీ అయ్యాను. ఓకే. అండ్ బేసిక్గా నాకు ఏంటంటే నాకు ప్రొఫెషన్ని లవ్ చేస్తా కాబట్టి అంత ముందు కూడా స్వాచ్ఛినుకుల్లో సితారా గారు నాకు మదర్గా చేశారు. సో అవన్నీ అంటే అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అంత భయమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మూవీస్లో నాకు కొంచెం భయం లైట్గా ఉంటుంది స్టార్టింగ్లో. ఎందుకంటే మూవీ అనగానే మనకి పరిగెత్తాలి, వాళ్ళకి టైం తక్కువ, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, దీంట్లో చేయగలగాలి, అవన్నీ ఉంటాయి కదా. సో ఆ భయం ఉంటుంది కొంచెం, మీరు అన్న బెరుకు ఉంటుంది. కానీ సీరియల్లో అలవాటే కదా, ఒక టేక్ కాకపోతే 2 టేక్స్లో ఓకే చేస్తారు, 3 టేక్స్లో ఓకే చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. డైరెక్టర్ గారు మనకి ఉన్న ర్యాపో బట్టి ఉంటుంది, ప్రాంప్టింగ్ ఉంటుంది, భయమే ఉంది. సినిమా అనేసరికి సెట్ పెద్దది, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అందరి ముందు మనం ఏంటో చూపించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ బెరుకుంటుంది. ఇక్కడ అంత ఏమనిపించలే. అంటే అన్ని చేసిన తర్వాత మీరు రోహిత్ శర్మ లాంటి అన్న, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో చిత్తకు కొట్టేస్తారు, వేరే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం అనిపిస్తే తర్వాత స్టార్టింగ్ ఇగ్నిషన్ ప్రాబ్లమే, ఇగ్నిషన్ వచ్చిందంటే వెళ్ళిపోతాం, అదే తర్వాత చిత్తకు కొట్టడే. అంటే అర్థమయ్యేదాకా కొంచెం అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ సీన్స్ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది అర్థం అవటం కోసమే ఒక 1 డే పడుతుంది అంతే. తర్వాత అలాగే ఈ సీరియల్స్ విషయం వచ్చేటప్పటికి ఎందుకు ద మెయిన్ పాత్నిగా మీరు సీరియల్స్ తీసుకోవడానికి ద రీజన్ ఏంటి? మెయిన్ పాత్ సీరియల్స్ అంటే నాకు ఫస్ట్ సీరియల్ అవకాశం వచ్చింది, హ్యాపీ డేస్, విష్ణు అన్న ప్రొడ్యూసర్. అట్ ది సేమ్ టైం అది చేస్తుండగా సినిమా వచ్చింది, 2 సైమల్టేనియస్గానే వెళ్ళాను. కాకపోతే నాకు ఫస్ట్ సీరియల్ వచ్చింది, ఏ అవకాశం వస్తే ఆ అవకాశం చేసుకుంటూ యూస్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతా ఆర్ట్స్ మెయిన్ విలన్ చేశాను, అల్లు శిరీష్ హీరో, నేను కొత్త జంట. ఆ తర్వాత కాయరాజకై సేమ్ మారుతి గారి బ్యానర్లో కాయరాజకై మెయిన్ విలన్ చేశాను. తర్వాత సరైనోడ్లో ఆది పినిశెట్టి వెనకాల నిలబడే క్యారెక్టర్, అదే విలన్గా చేశాను కదా, నిలబడే క్యారెక్టర్ ఏంటి అని అడగకుండా చేసాను నేను. నాకు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే కొన్ని మనీ కోసం చేయాలి, కొన్ని క్యారెక్టర్ కోసం చేయాలి, కొన్ని మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు బోయపాటి గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు, గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు. గ్రాటిట్యూడ్, ఆయనకు తెలుసు కదా నన్ను ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది. దాంట్లో ఆయన ఇచ్చిన దానికి నేను నో చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎవరైనా సరే ఓకే ఇవ్వకపోయినా ఐ విల్ మెయింటైన్ ద పీపుల్ అంతే. నాకున్న ప్లస్ అదే. ఈ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఏంటంటే మిమ్మల్ని మీరు ఇందాక అన్నారు, బోయపాటి గారికి నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు అని చెప్పేసి అని అన్నారు. సరైనోడు సినిమా మూవీ టైంలో కూడా ఒక చిన్న క్యారెక్టర్, అది కూడా ఆది గారి వెనకల నిల్చున్న క్యారెక్టర్. దెన్ స్కందాకు వచ్చేటప్పటికి కొంచెం బెటర్మెంట్, ఆ తర్వాత అలా అప్గ్రేడేషన్ అనేది కూడా తీసుకుంటూ వచ్చి ప్రజెంట్ అఖండ 2లో ఎలా ఉండబోతుంది, ఏంటి కథ?
కథ నాకు ఐడియా లేదు, నాకన్నా మీకు చూసారు కాబట్టి అదే దాని మీద ఇంకా బెటర్గానే ఉంటుంది, బెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే మీ క్యారెక్టర్ అది నా వేషం అనేది ఇంట్రడక్షన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నెగిటివ్ షూట్ అయిపోయిందా? అయిపోయింది. ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేశారు. మీతో స్టార్ట్ చేశారు? యా. ఎన్ని డేస్? ఒక 11 days. 11 days. యా. ఈ డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేశారు సీరియల్స్కి దానికి? అదే యాక్చువల్గా ఏంటంటే నేను కాశీ వెళ్తున్నాను ఆ టైంలో. అంటే నాకు ఫస్ట్ టైం ఒక పెద్ద ఆఫీస్ నుంచి ఒక 11 to 12 కాల్స్ రావటం. నేనేమో ఫోన్ ఎత్తి, సార్ వస్తాను సార్, షూటింగ్ సార్. ఒక రోజు అయితే మా ఇంటి దేవత వాళ్ళతో గొడవ కూడా పడ్డాను. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చిన నాకు అంటే ఇండస్ట్రీకి తీసుకొచ్చిన డైరెక్టర్ ఆయన పిలుస్తుంటే మీరు పంపిరేంటి, కొంచెం 2 hours టైం ఇవ్వండి అన్నా కూడా ఎవరేంటి అని చెప్పి గట్టిగా చేయను ఇంకా నేను అది ఇది అని చెప్పేసి అరిచా. ఓకే అని మళ్ళీ వెళ్ళి అంటే ప్లీజ్ డార్లింగ్ అర్థం చేసుకోరా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే నాకు బాధ వేస్తుంది. అంటే తెలుసు అన్నగారు, మీరు అర్థమైంది, బట్ ఇక్కడ మనకి టెలికాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వీళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు. ఒకరోజేమో ఫోన్ చేసి ఏంటో నీకు, ఇప్పుడు మహేష్ గారు ఉన్నారు కదా అఖండాలో, మహేష్ గారు ఆయనలాగా నీకు బ్రేక్ ఇద్దాం అనుకుంటుంటే నువ్వు ఆఫీస్కి కూడా రావేంటయా అని చెప్పి ఫోన్ వచ్చింది ఓ రోజు. ఓకే. నాకేమో టెన్షను, వెళ్ళాలి అంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు నేను చెప్పా, సార్ కొంచెం టెలికాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా, ఎప్పుడు అనేది నేనే వస్తాను. కరెక్ట్ కాశీకి వెళ్ళే ముందు ఫోన్ చేశారు, సార్ ఇలా కాశీ వెళ్తున్నాను సార్, మన కార్తీక మాసం అప్పుడు కాశీకి వెళ్తున్నాను సార్, వెళ్ళి రాగానే కలుస్తాను సార్, ఫస్ట్ మిమ్మల్ని వచ్చినాక కూడా మళ్ళీ షూటు. ఆ రోజు ఫోను, ఆ రోజు నెక్స్ట్ డే ఇక కంపల్సరీ రావాల్సిందే, ఇదే లాస్ట్ అనేసరికి ఇంకా ఆ రోజు వచ్చా. వెళ్తే చూశారు, అదేంటి మన కో డైరెక్టర్ రవీన్ కలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, చాలా మంచి వేషం చేసేసే అని చెప్పి ఫోటో దిగి పంపించేశారు. నేను వెళ్ళి మాట్లాడితే వరుసనే 11 days భయ్యా, ఇంకా ఒక్కరోజు ఏమన్నా గ్యాప్ దొరకచ్చేమో అన్నా. భయ్యా నేను మళ్ళీ చెప్తాను భయ్యా అని చెప్పి. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు సీరియల్స్ ప్రాబ్లం ఏంటంటే, సీరియల్స్ ని వదిలేసి వెళ్తేనేమో నాన్ కోఆపరేషన్ కింద ఎక్కడ బ్యాన్ చేస్తారు అని చెప్పేసి ఒక భయం ఉంది. అంటే వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళని కాదని చేయడానికి లేదు. సో నేను వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని నేను డేట్ ఇస్తాను, ఎలాగో అలా ట్రై చేస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళని అందరినీ అడిగి ఒక్కసారికి కొంచెం ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి అడిగితే, ఈ టీవీ వాళ్ళేమో ఇన్ హౌస్ కదా ప్రాజెక్ట్, వాళ్ళని అడిగితే ఒక ఈవినింగ్స్ ఇస్తావు కదా అన్నారు, ఇస్తాను. 1 day మటుకు ఏమన్నా లేట్ నైట్ అయినా చేస్తావా? నేను లేట్ నైట్స్ రోజు చేస్తా కావాలంటే, నాకు పట్టుకు అది బ్రేక్, అది నాకు ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. అది బోయపాటి గారు మాట ఇచ్చారంటే ఆయన దాని మీద నిలబడతారు, నాకు బాగా నమ్మకం. సో నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే పాపం హెల్ప్ చేశారు. అండ్ ఈవెన్ మా ఇంటి దేవత వాళ్ళు కూడా ఒకరోజు వాళ్ళకి ఫుల్గా ఇచ్చాను, ఏ రోజైతే లేదో ఆ రోజు. అండ్ ఇంకో రోజు డే అండ్ నైట్ అంటే ఈవినింగ్ వరకు చేసుకుని, అఖండ మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు 5:30 వరకు అక్కడ చేసుకొని మళ్ళీ 6కి బయలుదేరి అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడికి వెళ్ళా. అంటే వితౌట్ స్లీప్ 48 hours పైన. వెళ్ళేటప్పుడైతే కార్ చక్కగా అలా రోడ్డు మీద అలా డిస్కో డ్యాన్స్ చేస్తూ నిద్రలో. మన నాకైతే వెంకటేష్ బాబు గారిది ఆ సినిమా ఉంది కదా, దేవి పుత్రుడు, అదే గుర్తొచ్చింది అనమాట. ఇలా వెళ్తుంది, దానంతట అదే మళ్ళా స్ట్రైట్ వచ్చేస్తుంది. అలా చెప్పా కూడా, సార్ అది సార్ నా పరిస్థితి, అంత కష్టపడి చేశా. చాలా బాగుంది, వేషం అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది, ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే. బాలయ్య బాబు గారితో సింహ చేశారు, అది మీ ఫస్ట్ మూవీ. సో ఆయనతో ఎలా ఉండింది? అన్ని సంవత్సరాల తర్వాత అఖండ 2 చేస్తూ ఉన్నారు. అవును. సో డిఫరెన్స్ ఏం అనిపించింది బాలయ్య బాబు గారు? సింహ అనేది నాకు ఎలా వచ్చిందంటే, నేను హ్యాపీ డేస్ సీరియల్ చేస్తున్నప్పుడు బాలయ్య తాతయ్య గారు
బాలయ్య తాతయ్య గారు ఎలా చుట్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ వాళ్ళ నాన్నగారు తాతయ్య ఉన్నారు కదా, ఆయనకి 5 sisters కజిన్స్. ఒకళ్ళు బాలయ్య గారి వైఫ్, ఓకే. ఒకళ్ళేమో బాలకృష్ణ గారి తోడల్లుడు ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మదర్. ఓకే. ఒకళ్ళేమో రామానాయుడు ఫ్యామిలీలో చేసుకున్నారు, మిగతా 2 ఫారిన్లో ఉంటారు. ఓకే. సో కాకపోతే నా చిన్నప్పటి నుంచి బాలయ్య తాతయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తాతయ్య సినిమాలు చూడటం, అలా నాకు ఇష్టం తాతయ్య అంటే. సో వాళ్ళ సొంత మనవాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు. సో నేనన్నా తాతయ్య నా కష్టం మీద నేను రావాలి, తాతయ్యలాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనేది నాకు డ్రీమ్ ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో స్కిట్లు వేయటం ఇవన్నీ చేయటం అనేది కొంచెం అలవాటు ఉండేది. అంటే నాటకాలు చేయలేదు కానీ స్కిట్స్ అనేది. సో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ రూమ్లో కిషన్ అని మా శ్రీరామ్ అని వీళ్ళందరితో కొంచెం ప్రాక్టీస్ చేయడం. నేను నేను యాక్టర్ లాగా, వాడు డైరెక్టర్ లాగా, కెమెరామెన్ లాగా ఈ ఛత్రపతి డైలాగ్స్, ఆ డైలాగ్స్, ఈ డైలాగ్స్ చెప్పడం, అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే మా ఇంట్లో ఎందుకు ఫీల్డ్ అది, దానివల్ల ఉపయోగం లేదు, పిల్లని ఎవరు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ లో అంటే మైండ్ లోకి వచ్చేది ఇదే అనమాట, పిల్లనివ్వర్రా బాబు. ఇంట్లో అది ఉంటుంది కదా, ఎందుకు అంటే దాంట్లో స్టెబిలిటీ ఉండదు, ఇవన్నీ మాట్లాడుతుండేవాళ్ళు. బట్ నా ట్రయల్స్ నేను వేస్తుండేవాడిని. నేను ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మేము నాడి జ్యోతిష్యం చెప్పించుకున్నాం ఒకసారి చెన్నైలో. చెప్తే ముందు రోజు మా ఫ్రెండ్స్ 2 చెప్పించుకున్నారు రూమ్లో. వాళ్ళిద్దరూ 4 ఏళ్ళలో ఇంజనీరింగ్ అయిపోద్ది అన్నారు, వెళ్ళిపోతారు, ఫారెన్ వెళ్ళిపోతారు అని చెప్పాడు. నెక్స్ట్ డే నేను శ్రీరామ్ చౌదరి అని వాడు, శ్రీరామ్కి నువ్వు ఫారెన్ వెళ్తే ఇబ్బంది పడతావు అది ఇది అనేది చెప్పారు. నా వర్షం నేను కూర్చోగానే వేలుముద్ర తీసుకున్నాడు, వెళ్ళి లోపల నుంచి బయటికి రాగానే నీ పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది అన్నీ చెప్పేసి రికార్డింగ్ స్టార్ట్ అని చెప్పి, స్వామి నీకు చదువు రాదన్నాడు. స్వామి 4 ఏళ్ళలో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వదు, ఫస్ట్లోనే బాంబు వేసేసి, అప్పటికే సబ్జెక్టులు ఉన్నాయి చాలా, ఇంజనీరింగ్ 4 ఏళ్ళలో కంప్లీట్ అవ్వదు కానీ పూర్తి చేస్తావు, నీకు 24 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు ఫీల్డ్లో ఛాన్స్ వస్తుంది, అది పట్టుకుని వెళ్ళిపోతావు, ఇవన్నీ చెప్పారనమాట. చెప్పి యాక్టర్గా ఒక రవితేజ గారి రేంజ్ వరకు వెళ్ళగలవు, టెక్నికల్గా అయితే ఇంకా బాగుంది నీకు, ఇది స్వామి నీ జాతకం అని చెప్పేసి ఆఫ్ చేశాడు. 24 ఏళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో ఇది వినిపించారు. సరే అయితే నీకు నిజంగా రాసి పెట్టుంటే నువ్వు ట్రై చేయకు, అది రాసింది కదా, నువ్వు ట్రై చేయకుండా నీ పని నువ్వు చేసుకో, అది వస్తే అదే వస్తుంది అన్నా. అలా ఎలా వస్తుంది, ట్రై చేయకుండా ఎలా వస్తుంది నాకు అర్థం కాల. నేను ఒక్కడనే కొడుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని ఏడ్చాను. కానీ మీ నాన్న పెద్ద కిటుకు పెట్టారు కదా. ఎవరు? నాన్నగారే కదా. అమ్మ నాన్న ఇద్దరు పెట్టారా? కాకపోతే డాడీ ఏంటంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ సెటిల్ అయిపోయారు పిల్లలు అనేది ఉంటుంది కదా, దాంట్లో తిట్టేవాళ్ళు. వాళ్ళు తిట్టేది నా మంచికే, కాకపోతే ఆ ఏజ్లో మనం వినము, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు తిట్టినట్టు తీసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. సో అలాగే ట్రై చేశాను, అంటే నేను ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ ఆర్కుట్లో నా ఫొటోస్ చూసి అది మన హ్యాపీ డేస్ సీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం ఒక 5,000 రూపాయలు నెలకి, అంటే రోజుకి 150, అమ్మ వాళ్ళకి చెప్పకుండా కాంట్రాక్ట్ మీద సైన్ చేసి, నువ్వు చెప్పావు కదా ట్రై చేయకుండా అదే వస్తుంది, వచ్చింది, నన్ను ఒక 1 year 2 years వదిలేయండి అన్న. అలా హ్యాపీ డేస్ సీరియల్తో స్టార్ట్ అయింది. అదే టైంలో బాలయ్య తాతయ్య ఇది చేస్తుండగా ప్రసాద్ బాబాయ్కి ఫోన్ చేసి, అరే మనవాడికి అన్న సినిమాలో కూడా చెప్పు అంటే, ఆయన పర్చూరి ప్రసాద్ గారికి ఫోన్ చేసి సింహ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే మేయర్ కొడుకు వెనకాల క్యారెక్టర్ ఫస్ట్ టైం, నాకేమీ తెలీదు, అండ్ రీల్ కెమెరాలో యాక్ట్ చేయటం అనేది అదే ఫస్ట్. ఓకే. సింహాలో యాక్ట్ చేశాను, ఆ తర్వాత గోలీమార్ చేసి, ఇదేమో ఫ్రెండ్స్ అని ఒక సీరియల్ ఒక 50 episodes క్లోజ్ అయిపోయింది జెమినీలో, అదొక సీరియల్ చేశాను. మళ్ళీ ఆపేసి జాబులు చేశాను, అంటే టైం అయిపోయింది కదా, ఇంట్లో అడిగిన టైం అయిపోయింది కాబట్టి నువ్వు జాబ్స్ చేయాలంటే
మామయ్య దగ్గర రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జాబ్స్, తర్వాత యాస్టర్ టెలి సర్వీసెస్ అని దాంట్లో పెద్ద పెద్ద మాస్టర్లు ఉంటాయి కదా, దాంట్లో గ్యాల్వనైజింగ్ ప్లాంట్లో నాచారంలో కొన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నాడి జ్యోతిష్యంలో 27 సంవత్సరాలప్పుడు నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, అప్పటి నుంచి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవు అన్నారు. కరెక్ట్ 27 ఇయర్స్ అప్పుడు గోరింటాకన్ సీరియల్లో ఛాన్స్ వచ్చింది. ఓకే. అలా స్టార్ట్ అయింది అనమాట గోరింటాకు. ఆ తర్వాత మిస్ అమ్మ మెయిన్ విలన్, అలా సీరియల్స్, సినిమాలు సైమల్టేనియస్గా జఫా అని. సో ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఇంకో పక్క సీరియల్స్ రెండు మేనేజ్ చేసుకుంటూ రెండు పడవల మీద కాలేసుకుని వెళ్ళాను. కానీ అన్న ఇన్ఫ్యాక్ట్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా మీతో మాట్లాడేటప్పుడు చెప్పాను చూసారా, కాయరాజా కాయి అండ్ కొత్త జంటలో మీరేనా అని చెప్పేసి అందులో ఎంత ఫిరోషియస్గా ఉంటారు. ఒక మీకు చెప్పాను చూసారా, ఒక సీన్ అనేది కూడా నాకు భలే ఇష్టము. మానస్, జోష్ రవి, ఇంకొక క్యారెక్టర్ కన్నాని, ముగ్గురిని నిల్చోబెట్టి అక్కడ మీరు ఆట ఆడిస్తూ అది చేస్తారు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నివాస్ గారు అని రైటర్, ఆయన కూడా చాలా మందికి చెప్తారన్నమాట, రవిబాబు గారికి వీళ్ళందరికీ, అది చూడండి ఒకసారి, వీడెవడు అసలు ఇండస్ట్రీని వెళ్ళటానికి వచ్చాడా అనే లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. అసలు రగ్గడ్గా. అండ్ ఆ కళ్ళు చూసే నాకు ఒకసారి భయం వేస్తుంది. లెన్స్ పెట్టారా లేకపోతే ఒరిజినల్ అనిపించింది? ఒరిజినల్. ఓకే, నైస్. ఇప్పుడు లెన్స్ పెట్టాం, ఇప్పుడు అఖండ 2కి లెన్స్ పెట్టారు. అయితే పెద్ద క్యారెక్టరే. గడ్డాలు మీసలు ఏమైనా ఉన్నాయా? అదే కొంచెం ట్రిమ్ చేసి, ఒరిజినల్ గడ్డమే, కొంచెం అదే మీసాలు అవి ట్రిమ్ చేసి గెటప్ చాలా బాగుంటుంది. దీన్ని బట్టే మేము అంచనాకు వస్తున్నాం అనమాట, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటా అనేది. అంటే బాలయ్య బాబుతో అలా మాట్లాడాలనుకున్నా నేను. ఆయనే పిలిచి, అంటే అక్కడ కుర్రారంగారావు తాత వీళ్ళందరూ బాలయ్య తాతయ్య వాళ్ళ చుట్టాలే కాబట్టి ఆయన మొత్తం చెప్పేశారు నేను వచ్చే లోపే. ఫస్ట్ డే నేను మేకప్ లో ఉండి నేను వచ్చే టైంకే హరి ఎవరు అని బాలయ్య బాబు అంటున్నారు. అదేంది ఇప్పుడు అంటే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడుగుతారు. అవును. అంటే హరి చేస్తున్నాడు అంటే హరి ఎవరు అని అంటే ఈ లోపు వీళ్ళు హింట్ ఇచ్చేశారు. నేనే హరి అండి, నమస్తే అండి అంటే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి సెకండ్ డే కూర్చోబెట్టి అడిగారు చుట్టరికాలు ఏంటి ఎలా అన్నీ చెప్పాను అనమాట. మా తాతయ్య యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు తాతయ్య గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు, అప్పుడు కలిసి బయట తిరిగేవారు, అది ఇదని చెప్పా. మొత్తం చెప్పేసరికి ఓ సూపర్ అది మరి సింహ టైంలో కలవలేదే అన్నారు ఆయన. అంటే కలిసాను సార్, మీరు ఆనంద్తో బిజీగా ఉన్నారు, నేను అప్పుడు పిల్లోని, అప్పుడు మనకు కొత్త భయంగా ఉంటాను, మీరు అన్న బెరుకుగా ఉంటాం. సో చాలా జోవియల్గా, చాలా అంటే హ్యాపీగా సాగిపోయింది అనమాట ఆయనతో జర్నీ. చాలా మంచి వ్యక్తి, చాలా అంటే బోలా మనస్తత్వం, బోలా శివుడు లాగా, బోలా శంకరుడు. మన ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే మన బాలకృష్ణ గారు హ్యాపీగా ఉంటుంది. ఓకే, అంటే ఈ గృహలక్ష్మిలో ఒక్కసారిగా మీకు ఫేమ్ అనేది వచ్చిన తర్వాత మీ డాడ్ కూడా చూసి షాక్ అయిన సందర్భం ఒకటి ఉందంట కదా? ఉంది. తిరుమల మెట్ల పైన అది అసలు మీ డాడ్ అయితే వా బేటా యాక్చువల్ గా ఏమైందంటే తిరుమల వెళ్ళాము, అది సెకండ్ కోవిడ్ టైంలో చెక్ చేస్తున్నారు, హాఫ్ డేనే పర్మిషన్ ఉంది పైకి వెళ్ళటానికి, 6 to 2 అలౌ చేస్తున్నారు. సార్ మార్నింగ్ 6కి వెళ్ళాము, వెళ్తున్నప్పుడు అన్నీ పెట్టుకున్నావా అన్నాడు డాడీ. పెట్టుకున్నాడు డాడీ, మాస్క్ అన్నీ చెక్ చేస్తున్నారా అన్న. సరే. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు, అదే ఎస్ఐ. ఒక్క నిమిషం డాడీ అని చెప్పి ఇలా మాస్క్ తీసా. ఆయన ఇలా చూసి సార్ మీరే సార్ అది వాళ్ళందరిని వదిలేసి ప్రోటోకాల్ స్టార్ట్ అయింది నాకు. ఓకే. మా నాన్న ఇలా చూస్తున్నాడు నన్ను, నేను డాడీ వెళ్ళాము. 2 కింద అలిపిరి దగ్గర 2 గుళ్ళు ఉంటాయి, ఆ 2 గుళ్ళకి ప్రోటోకాల్లో తీసుకెళ్ళి మెట్ల దగ్గర అప్పటికే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాతో ఫోటోలు దిగడం స్టార్ట్ అయింది. అంతకుముందు డిస్కషన్ ఏంటంటే డాడీ నువ్వు నాకన్నా ఫాస్ట్ ఎక్కుతావేమో, ఓ 10 మెట్లు ఎక్కినాక కూర్చోరా, నేను వచ్చేదాకా వెయిట్ చేయను. నేను అన్నాను నాకెందుకో నాకన్నా ముందు నువ్వే వెళ్తావేమో అనిపిస్తుంది అన్న.
ఎందుకంటే నాకు తెలుసు ఈ సిచ్యువేషన్స్ కాదు, ఏ సందర్భంలో మీరు అన్నారో అక్కడ దానికి తగ్గట్టు. అంత ముందు కూడా నేను చేస్తున్నప్పుడు కూడా ఊర్లో వెళ్ళా కదా, అవి కూడా చెప్తా మీకు. ఈ తిరుమలది చెప్పిన తర్వాత చెప్తా. మొదటి మెట్టు నుంచి 3555 మెట్లు వరకు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. అది లాస్ట్ మెట్ అన్నా? అదే, అక్కడ వరకు దిగుతూనే ఉన్నారు. మా నాన్న పైకెక్కి ఇలా చూస్తూనే ఉన్నాడు. 3555 మెట్టు దగ్గర పక్కన కూల్ డ్రింక్ షాప్ వాడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ని సార్ అని చెప్పి ఫోటో దిగి 2 కూల్ డ్రింకులు ఇచ్చి మా నాన్నకి నాకు డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకోవాలి. మా నాన్న డబ్బులు ఇస్తున్నాడు. సార్ వద్దు సార్, అభిమానం సార్ అంటున్నారు. తీసుకోండి అంటే, మీరు ఊరుకోండి సార్ అంటున్నారు. నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు అంత ముందు జరిగినాయి. నేను వెళ్ళినప్పుడు, ఊర్లో వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకోకుండా నాకు కొత్తగా అనిపించలేదు, కానీ కొంచెం హ్యాపీనెస్. అంటే డాడీకి తెలిసింది. అంటే మా నాన్న అన్నాడు, నువ్వు ఇండస్ట్రీలో ఏం పీకావు, అంటే పేరు వస్తేనే డబ్బు వస్తుంది. అది సినిమాల్లో వస్తే ఇంకా బాగా వస్తుంది. సీరియల్లో ఎంత పేరు వచ్చినా అది ఒక గవర్నమెంట్ జాబ్కి సరిపడా వస్తుంది తప్ప, సినిమాలో పేరు వస్తే అది వేరు, నెక్స్ట్ లెవెల్ కదా. రైట్. అంటే ఓన్లీ దీన్నే నమ్ముకుని బతకటం అనేది టైం పడుతుంది. ఏదో ఒక రోజు వస్తుంది, బట్ టైం పడుతుంది. సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో, వాళ్ళందరి విషయంలో వీడెందుకు ఫీల్డ్ అది ఇది అని అన్న రోజులు అవన్నీ గుర్తొచ్చాయి నాకు. డాడీ అంటే నా మీద ప్రేమ ఉంటుంది, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అన్న మాటలకి ఎవరి మీద చూపించాలి, ఇంట్లో నా మీదే చూపించాలి కాబట్టి చూపించేవారు, కానీ ఆయన బాధపడేవాళ్ళు తర్వాత. సో నాకు అది తెలుసు కాబట్టి నేను గొడవ పడినా మా నాన్నతో మళ్ళీ వెళ్ళి కూల్ అయ్యి అదంతా ఆబ్వియస్లీ అవన్నీ తెలిసినవే కాబట్టి. సో నాకు ఆ రోజు ఆయన కళ్ళలో ఆనందం కనపడింది. కిందకి రాగానే అమ్మతో వీడు సాధించాడే అని. ఆ రోజు నాతో అన్న మాట ఇప్పటికీ గుర్తుంది, నువ్వు చిరంజీవి గారి సినిమా అయినా వదులుకో కానీ గృహలక్ష్మి వదులుకోకండి. అంటే నాకు అప్పుడు చిరంజీవి గారి సినిమా కూడా ఒకటి వచ్చింది, 2 వచ్చినాయి. ఒకటి చేశా, గాడ్ ఫాదర్, ఒకటి వదులుకున్నా, అదేంటంటే బోలాశంకర్. ఓకే. అంటే నేను అనుకున్న అమౌంట్ వాళ్ళు చెప్పలేదు. సో 5,000 4,000 అన్నారు. లేదండి నేను అలాంటి చేయట్లేదు, మినిమం ఈ రేంజ్లో ఉన్నాను అని చెప్పి, సారీ సార్ అని చెప్పేసి పెట్టేశాను. కానీ ఈవెన్ మీకు అనిపిస్తుంటుంది కదన్నా, డేట్స్ విషయంలో కూడా అసలు యూజువల్గా సీరియల్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు సినిమా వాళ్ళు తీసుకోవడానికి ఎందుకు తీసుకోరంటే డేట్స్ అడ్జస్ట్మెంట్లో కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అందుకే మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. కొంతమంది అనుండొచ్చు. నాకు తెలిసి మన చేతుల్లో ఉంటుంది అది. మనం అడ్జస్ట్ చేయగలిగితే చేసుకోవచ్చు. రమేష్ గారు సీరియల్స్ చేసి వచ్చిన వాళ్ళే, షారుఖ్ ఖాన్ గారు కూడా సీరియల్స్ చేసి వచ్చిన వాళ్ళే. చాలామంది సీరియల్స్ చేసి వచ్చి వాళ్ళ టాప్ రేంజ్లో ఉన్నారు. రైట్. ఈవెన్ యష్ ఇలా చిన్న వేషాలు చేసుకొని వాళ్ళ టాప్ రేంజ్లో ఉన్న మృణాల్ ఠాకూర్, ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. అంటే ఒకప్పుడు సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అని ఉండేదేమో, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. మొత్తం నువ్వు అడ్జస్ట్ చేయగలిగితే, నువ్వు సెట్ అయితే, నీకు ఇవ్వాలనుకుంటే, నీకు బ్రేక్ వస్తే ఖచ్చితంగా రాణించవచ్చు. అంటే ఇప్పుడు అజయ్ ఘోష్ గారు నాకు ఫ్రెండ్స్ అని సీరియల్ అప్పుడు నేను స్టార్టింగ్లో చేశాను, అప్పటి నుంచి పరిచయం. ఆయనంతా 2,000 3,000కి కష్టపడి చేసి ఇవాళ 2-3 లక్షలు తీసుకోవట్లేదు. అంటే ఆయన సీరియల్స్ వదిలేసి సినిమాల్లోకి వచ్చి ట్రై చేశారు, క్లిక్ అయ్యారు. నేనేంటంటే 2 సైమల్టేనియస్గా చేసుకుంటూ, ఎందుకంటే మనకి మంత్ అవ్వగానే మనకి ఖర్చులు ఉంటాయి. సో వదిలేసి చేయాలి అంటే అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ పెళ్ళయి పిల్లలు పుట్టాక కూడా ఇంకా వాళ్ళ మీదే ఆధారపడి ఉండటం అనేది కూడా అంత ధర్మం కాదనుకునే. అంటే వాళ్ళు ఇప్పటికీ పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళు అంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. సో వాళ్ళకి వీ షుడ్ హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్ ఆన్ రైట్. సో అందుకని నేనేంటంటే ఏది వదలట్లా, సీరియల్ వదలట్లా, సినిమాలో వదలట్లా. బట్ బ్రేక్ వచ్చి నేను సినిమాలో బిజీగా ఉంటే అప్పుడు మెల్లగా సీరియల్స్కి
ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. వస్తుందేమో నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే మీకు ఏ టైంలో ఏ క్యారెక్టర్ ఇవ్వాలా అనేది ఒక బాధ్యత బోయపాటి గారు తీసుకున్నారు కాబట్టి సో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్ వాస్ నైస్. అండ్ గృహలక్ష్మి చేస్తున్న టైంలో కూడా ఏంటంటే అరే నాకైనా ఇంత ఫేమ్ వచ్చింది అని అనుకున్న సందర్భం ఎప్పుడైనా, మొదటి సందర్భం ఏదైనా ఉందా? ఊరు వెళ్ళానండి ఒకసారి, గంపలగూడ అని ఒక ఊరు వెళ్ళా. జనరల్గా వాళ్ళు వైశ్యాస్ ఇళ్ళల్లోకి అంత త్వరగా బయట వాళ్ళని రానివ్వరు. సో అది మెయిన్ రోడ్ మీద పక్కనే ఉంది ఇల్లు. వెళ్ళాను, మీరు నమ్మరు, 10 ఊర్ల నుంచి జనాలు వచ్చారు నన్ను కలవడానికి. 10 ఊర్లు? మెయిన్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బౌన్సర్స్ జనరల్గా జెంట్స్ ఉంటారు కదా, నాకు 4 లేడీస్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, వాళ్ళ ఫ్రెండ్సే ఇలా తోస్తూ జరుగు నేను ఫొటోస్ అయ్యే వాళ్ళు తోయకండి పాపం నా కోసం వచ్చారని చెప్పి నేను అసలు ఆ సిచ్యువేషన్ అయితే మర్చిపోలేని సిచ్యువేషన్. మెయిన్ రోడ్ అంతా బ్లాక్ అయ్యి నా కార్ వెనక్కి వెళ్తుంటే పిల్లలకి తగిలిద్దేమో అన్న టెన్షన్ ఒకటి, అది ఫస్ట్. ఇంకోటేమో తునిలో లేడీస్ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, దానికి సుబ్బరాజు వాళ్ళ మావయ్య గారే దానికి చైర్మన్. ఆయన వల్ల కాల కంట్రోల్ చేయటం. నేను కారు దిగంగానే గ్రౌండ్లోంచి చూసి ఒక్కసారి అని అరుస్తున్నారు లేడీస్, నందు 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 అని చెప్పి. ఓ అమ్మ, ఇక నా వల్ల కాల. ఇక అంతా బ్లాక్ అయిపోతే నన్ను తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ పక్కన స్టాఫ్ రూమ్లో పెట్టేసి వాళ్ళందరినీ అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ చేసి నన్ను వచ్చి మాట్లాడమంటే మాట్లాడిన తర్వాత మీరు క్లాస్ రూమ్స్లోకి వెళ్ళండి, నేను వచ్చి ఫోటోలు ఇస్తా అంటే ఒక అమ్మాయి నన్ను పట్టుకుని 45 నిమిషాలు వదల్లా. నా పేరు లాస్యా, నేను నిన్ను వదలను. లాస్యా అయితే నేనే అర్థం కావట్లా, ఏంటి పరిస్థితి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడరా బాబు అని చెప్పి. నా వల్ల కాలే నిజంగా. 3 hours వదలలేదు. అందరికి ఫోటోలు ఇచ్చి అందరితో మాట్లాడి 1000 మంది అమ్మాయిలతో మాట్లాడి బయటికి రావటం అనేది నాకు అది అసలు చెప్తుంటేనే నాకు ఇప్పటికే. అది కూడా అబ్బాయిలు కూడా కదా, అమ్మాయిల కాలేజ్ అది. అదే తీసుకెళ్ళాడు సరదాగా, మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఆయన చైర్మన్ పరిచయం చేశాడు. ఆయన పదండి మన కాలేజ్కి వెళ్దాం అన్నారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఆయన వల్ల కూడా ఆయన కూడా చేతులు ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత గాలాడట్లేదని చెప్పి ఒక 45 minutes వరకు నాకు టైం పట్టింది గాలాడటానికి. అంత ప్రెషర్. అంటే నా కోవిడ్ టైంలో. ఓకే. సో నేనేం భయపడలే, అంటే కోవిడ్ వస్తుందనో, నేను వెళ్ళిపోయా అంతే. సో దట్ వాజ్ ఎ వెరీ, అంటే అదొకటి నేను చెప్పిన మెయిన్ రోడ్ మీద 10 ఊర్ల నుంచి జనాలు రావడము. ఇన్ఫర్మేషన్ అయితే భలే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్న ఊళ్ళల్లో అయితే. అసలు వాళ్ళు ముందే చెప్పుకున్నారో మరి ఏమో నాకు తెలియదు, కానీ దాదాపు మొత్తం మెయిన్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంత స్టార్డమ్ అండ్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ కూడా ఫుల్ ఆ సీరియల్తో సెట్ అయిపోయారా? ఆ సీరియల్ తర్వాత చాలా చాలా అంటే పేరు వచ్చింది. మనీ పరంగా ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ సమ్. అంటే పేరు వేరు, మనీ వేరు ఉంటుంది కదా, అంతే. సో పేరుకి తగ్గట్టే దాని తగ్గట్టే ఈ దాని తగ్గట్టే వస్తుంది. సినిమా వస్తే ఇంకా వెనక్కి చూసుకోవాలి. ఇంకొక బ్రేక్ కోసం చూస్తున్నా, అది మూవీ నాకు తెలిసి బోయపాటి గారితో అయిపోతుంది అనుకుంటున్నాను, వచ్చేస్తుంది అనమాట. ఓకే. అంటే స్టార్టింగ్ సినిమాల్లోకి రావడం అనేది ఎవరికైనా కానీ, ఏ అబ్బాయికి అనేటప్పటికీ మీరు హైట్ వెయిట్ సూపర్గా ఉన్నారు. హీరోగా ట్రై చేయాలని కానీ, హీరోగా వెళ్దాం. హీరోగా చేశానుగా. ఏదైనా మన క్రిష్ గారి ప్రొడక్షన్లో స్వాతి చినుకులని నన్ను ఫారిన్ తీసుకెళ్ళారు, యూరోప్. సీరియల్స్ విషయంలో కాదన్నా, మూవీ నేను ఎప్పుడు హీరోగా ట్రై చేయలేదు. అదే ఇది మెయిన్ పాయింట్ అనమాట. అంటే నాకు ఎవరు అడగలేదు. అంటే నేను రాకముందు మా బాబాయ్ వాళ్ళు ఏదో చిన్న సినిమా చేస్తున్నాము, దానికి హీరోగా మీ వాడిని పెట్టుకుంటాం, ఒక 5 లక్షలు ఇస్తారా అని అది అడిగారు. అడిగితే డబ్బులు ఇచ్చైతే వద్దులే అమ్మా అని చెప్పాను నేను అమ్మకి. ఓకే. సో అప్పుడే కట్ చేశాను. అది మనీ ఇచ్చి మనం హీరో అవ్వాలని నేనైతే అనుకోవట్లేదు. నా కెరీర్ని నేనే బిల్డప్ చేసుకుంటాను. ఎవరి సపోర్ట్ వద్దు. ఈవెన్ బాలయ్య తాతయ్య కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. నేను అన్నాను ఏంటంటే, మీరు చెప్తారు
నేను అక్కడ సరిగ్గా చేయకపోతే మీ పేరు అనవసరంగా బ్యాడ్ అవ్వకూడదు. సో నాకు అలా వద్దు, నేను స్వతహాగా నేనే ట్రై చేసుకుంటా. అంటే యూజువల్గా అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వద్దనుకోవడానికి రీజన్ ఇదే అనమాట. ఇదే అంటే ఇప్పుడు మనకి ఈత రాకుండా మనం డైరెక్ట్ దూకేస్తాం అంటే కుదరదు కదా, నేర్చుకోవాలి కదా ఫస్ట్. నేర్చుకున్నా కూడా అది ఎంతవరకు అనేది మనమంతటా మనం షైన్ అయితేనే బాగుంటుంది. ఎప్పుడైనా మన కష్టం మీద మనం తెచ్చుకునే దానికి ఒక తృప్తి ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే కొంచెం, అంటే ఎదిగిన తర్వాత వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళ పేరు చెప్పుకుంటే వీ కెన్ ఈజీలీ సస్టైన్. ముందే చెప్పుకుని వెళ్ళామనుకోండి, సరిగ్గా చేయకపోతే అదిగో బాలయ్య గారు మనోడు అంటే ఇట్లా చేస్తున్నాడు, సరిగ్గా చేయట్లేదు అనే మాట వస్తే ఆయనకి బ్యాడ్ నేమ్ కదా, నా మూలంగా ఎవరికి బ్యాడ్ నేమ్ రాకూడదు. మీరు అన్నట్టు కూడా బాలయ్య తాత గారి సో మెయిన్ మనవాళ్ళు వాళ్ళందరూ ఉన్నా కానీ సో వాళ్ళెవ్వరూ సినిమా ఇండస్ట్రీలోకి రాలేక, బాబాయ్ వచ్చారు, బాబాయ్ హీరోగా ఒక 2-3 సినిమాలు బాగా ఆడినాయి. శ్రీమతి ఓ బహుమతి, అది తులసిరామ్ బాబాయ్. సో బట్ మన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి అక్కడ అంటే ఈ ఫీల్డ్లో మనం అంత ఈజీ కాదు కదా, నిలదొక్కోవడం కావచ్చు, లేకపోతే ఈ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండాలి. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి, అట్ ది సేమ్ టైం దానికి తగ్గ సినిమాలన్నీ ఆడాలి. వీఆర్ ఇన్ ఏ టైట్ జోన్. అంటే మనకి ఫీల్డ్లో ఇప్పుడిప్పుడే కొంచెం 3-4% సక్సెస్ రేట్ నుంచి పెరుగుతూ పోతుంది. సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు మన తెలుగు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలా మార్కెట్ పెరిగింది. ఇప్పుడు దేవుడి దయ వల్ల కొంచెం బాగుంది ఇండస్ట్రీ. ఈవెన్ చెప్పాలంటే పర్సంటేజ్ అనేది కూడా పెరిగింది. పర్సంటేజ్ చాలా పెరిగింది. 3-4 నుంచి ఐ డోంట్ నో, బట్ పర్సంటేజ్ అయితే పెరిగిందని తెలుసు. ఎంత పర్సెంట్ పెరిగింది అనేది. బట్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా అంటే హాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్ దగ్గర నుంచి అందరూ మన వైపు చూస్తున్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్ బిగ్ మూవీస్. అండ్ యూజువల్గా మీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది నెక్స్ట్ వస్తే చేయాలని అనుకుంటున్నారు? అంటే టిపికల్ క్యారెక్టర్స్ లైక్ నాకు యాక్చువల్గా మైథలాజికల్ అలాంటివి ఇష్టము. లేదా సాడిస్టిక్, సైకో ఆర్ ఒక ఏమంటారు అంటే సెంటిమెంటల్ క్యారెక్టర్స్, అంటే చనిపోయే క్యారెక్టర్స్ ఇలాంటివి ఉంటాయి కొన్ని, అంటే కీ రోల్స్ అలాంటివి చేయాలనేది బాగా ఇష్టం నాకు. ఓకే. కానీ గృహలక్ష్మిలో అంత ఫేమ్ వచ్చిన తర్వాత అయినా కానీ మూవీస్ వాళ్ళు అంటే వాళ్ళ కన్ను మీ మీద ఎక్కువగా పడకపోవడానికి ద రీజన్ ఏంటనుకో? పడింది, వాళ్ళు అడిగారు. బట్ నేను వెబ్ సిరీస్ కూడా చేశాను, వ్యూహం అని. వ్యూహం చేశాను. మనకి డేట్స్ కొన్ని ఏంటంటే కొన్ని డేట్స్ కుదరలేదు, కొన్ని ఏమో చేశాను, అడిగినట్టు చేశాను. బట్ మీరు అన్నట్టు హీరోగా నన్ను ఎవరు అడగలేదు. నాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదు. ఫ్యూచర్లో అవుతానేమో నాకు తెలియదు, ఐ డోంట్ నో. వస్తే చేస్తాం అంతే. ఇన్ఫ్యాక్ట్ మీలో ఒక చిన్న చేంజ్ అనేది కూడా మేము కూడా ఒకసారి మాట్లాడతాం. మెయిన్ ఏంటంటే ఈ కాయ రాజాకాయ మూవీ కానీ అండ్ కొత్త జంట మూవీ టైంలో యు ఆర్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్. సో దాని తర్వాత గృహలక్ష్మి టైంకి వచ్చేటప్పటికి సో ఆ ఫిట్నెస్ విషయంలో ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మీరు మారాల్సి వచ్చిందా ఆ ఫిట్నెస్ విషయంలో, లేకపోతే ఏంటి అక్కడ వచ్చిన చిన్న చేంజ్ ఏంటి? అంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉన్నాను. తర్వాత ఇంకా రన్నింగ్లో ఉండేసరికి కొన్ని సీరియల్స్ చేయలేకపోతున్నా, 85 సీరియల్స్ ఆఫర్స్ వచ్చి చేయలేకపోయాను. సినిమాలు వచ్చినా డేట్స్ ఇవ్వలేకపోయాను. సో వదిలేసాను, అంటే బాడీ వదిలేసాను. బట్ లావ్ అవుతున్న కొద్దీ 5-10 కిలోస్ ఫ్లక్చుయేషన్స్ తగ్గుతున్నా పెరుగుతున్నా. అండ్ ఇలా ఉన్నప్పుడే నాకు బ్రేక్ వచ్చింది కదా, ఇలాగే కంటిన్యూ చేస్తున్నా. ఒకవేళ ఎవరైనా తగ్గమని అడిగితే తగ్గడానికి నేను అడిగాను. బోయపాటి గారిని కూడా నేను అడిగాను స్కంద సార్. ఆయన అన్నారు స్కంద అప్పుడు ఇంటర్వెల్లో నన్ను నరికేసినప్పుడు కింద పడిపోతా కదా, పడిపోయినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి లేపి పడేసానని ఫీల్ అవ్వకు, నేను ఇండస్ట్రీలో ఎవరున్నారో నాకు తెలియదు కానీ నేను లేపడానికి భయపడి ఉన్నాడు, గుర్తుపెట్టుకో, మంచి వేషం ఇస్తాను నీకు నెక్స్ట్ అంటే. సార్ థ్యాంక్ యూ సార్, తగ్గమంటారా అని అడిగా. ఏమొద్దు నేను చెప్పింది చేసుకుని వెళ్ళిపో అన్నారు. సో ఆయనే అలా అన్నప్పుడు తగ్గమంటే ఆయనే చెప్తారు కదా. సో నేను ఆ నమ్మకంతో తగ్గలా. బట్ ఫిట్ అవటం కోసం నేను మళ్ళీ తగ్గాలని
అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఒక 20 కిలోస్ 25 కిలోస్ తగ్గుదామనే ప్లాన్లో ఉన్నా. బట్ అంటే నాకు బ్రేక్ ఇలా వచ్చింది కాబట్టి ఇలా వదిలేసాను అంతే. అండ్ ఇప్పుడు మానస్తో కూడా సో ఎలా ఉన్నింది ఏంటి? మానస్ మనోడు సీరియల్స్లోకి వచ్చాడు కదా, హీఈస్ గుడ్. బ్రహ్మముడితో బాగా బిజీ ఉన్నాడు, టచ్లోనే ఉంటాడు మానస్ కూడా. అప్పుడప్పుడు అన్న అన్న ఎలా ఉన్నారు ఏంటి, వాడు ఏమైనా మూవీస్ చేసినా కూడా జనరల్గా రిఫర్ చేస్తూ ఉంటాడు. బట్ మనకు కుదరాలి కదా. సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా మన తెలుగు సీరియల్ ఆర్టిస్టుల విషయంలో వేరే వాళ్ళని కూడా ఎక్కువగా తీసుకొని వచ్చి, అంటే అదర్ లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇన్వాల్వ్ చేయడం కానీ, ప్రామినెంట్ క్యారెక్టర్స్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆ ఒక రోల్ అనేది కూడా కొంచెం తగ్గించుకుంటూ రావడం ఏంటి, రీజన్ ఏంటి దీని వెనకాల? రీజన్ అంటే అదే అండి, ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. ఇండస్ట్రీ అనేది ఏంటి, మెయిన్గా గ్లామర్ ఇండస్ట్రీ. ఎవరు గ్లామరస్గా ఉంటారో, ఎవరు ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారో వాళ్ళకే ఇస్తారు. అండ్ ప్రతి ఛానల్ పెద్ద కంపెనీస్ కొనేసినాయి. స్టార్ కావచ్చు, జీ కావచ్చు, ఇలా వాళ్ళు పై వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు అదే చేయాలి. ఓకే. అండ్ వీళ్ళు ఏం చెప్తారో ప్రొడ్యూసర్స్ అదే చేయాలి, ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారో మేము అదే చేయాలి. సో ఇట్స్ ఏ బిగ్ చైన్. అండ్ ఏంటంటే ఆ టైంకి ఆ క్యారెక్టర్కి తెలుగువాడు సెట్ అవుతాడు అంటే తెలుగువాడికి ఇస్తారు. బట్ ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నారు అంటే మనం ఫస్ట్ నుంచి అది ఉంది కదా, అంటే మన ఇండియన్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వస్తారు. అదర్ లాంగ్వేజెస్లో కూడా అదర్ లాంగ్వేజెస్లో కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రామినెన్సీ ఉంటుంది. మనకేంటి ఇండియన్ ప్రామినెన్సీ ఉంది కాబట్టి అందరినీ తీసుకుంటాము. బట్ ఓకే, కాకపోతే ఏంటి అంటే మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆ క్యారెక్టర్కి ఫిట్గా ఉన్నామా లేదా, ఆ క్యారెక్టర్కి మనం ట్రై చేసామా లేదా. ఆ క్యారెక్టర్ నువ్వు ట్రై చేయకుండా నాకు రావాలి వీళ్ళు చెయ్యాలి అంటే చెయ్యరు. ఎందుకంటే దిస్ ఏ బిజినెస్. బిజినెస్లో నువ్వు కాకపోతే ఇప్పుడు నందు అనేవాడు నేను కాకపోతే ఇంకోటి వస్తాడు. అది బెంగళూరు నుంచి రావచ్చు, చెన్నై నుంచి రావచ్చు, లేకపోతే మారుమూల గ్రామం నుంచైనా రావచ్చు. అది మనం ఆపలేం దాన్ని. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ అవర్ ఏమంటామంటే మనకు వచ్చిన ఆఫర్స్తో మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటే మనం మెయింటైన్ చేసుకుంటే ఈ ఐదర్ నీ బాడీ అన్నా మెయింటైన్ చేసుకో, లేదా జనాలన్నా మెయింటైన్ చేసుకో. అంటే నీకు ఇచ్చే ఆఫర్ సర్కిల్ అన్నా మెయింటైన్ చేసుకోవాలి. అది చేసుకోకపోతే రావు, ఎంత ఫైట్ చేసినా రావు. ఫైట్ చేసే వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉన్నారు, వాళ్ళేం ఫ్రీగా లేరు. ఓకే. ఇప్పుడు ఎవరైనా 3-4 సీరియల్స్లో బిజీగానే ఉన్నారు, మినిమం 2. మెయిన్ వాళ్ళని తీసుకోవాలి. ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, లేరని నేను అన్నాను. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఫిట్ అయితే ఇస్తారు. ఇవ్వలేదు అని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే మనకే మంచిది కాదు. ఫస్ట్ మనల్ని తినేస్తుంది నెగిటివ్. పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గానే కనపడుతుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే కనపడుతుంది. నెగిటివ్ ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. అంటే నేను చెప్పేది అదే. ఎందుకు మన ఇద్దరం ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం, నేను నెగిటివ్గా ఒక మాట అన్నా అనుకోండి, చల్ దొబ్బే ఇక్కడి నుంచి అంటారు. అవునా కదా, అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. జనరల్గా నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్ పనిచేస్తుంది. మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను మళ్ళీ ఇంకొక వేరే మ్యాటర్ చాలా టైం పడుతుంది. అప్పటికప్పుడే మారచ్చు, లేకపోతే ఒక రోజు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. సో నెగిటివ్ కన్నా మనం శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి. నచ్చలేదు వెళ్ళి చెప్పండి, ఈ మ్యాటర్ నాకు నచ్చలా, నాకు ఇస్తే నేను చేయగలుగుతా కదా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని అడగండి. లేదా ఛానల్కి వెళ్ళి అడగండి, సార్ నాకు పరిస్థితి బాగాలేదు, నాకు ఇవ్వండి, నేను చేస్తా, ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తా. అడిగితే ఇస్తారు. దీనికి ఎలా తీసుకుంటారు, అడుక్కోవాలా అంటే అడగటం వేరు, అడుక్కోవడం. రైట్. సచ్ ఏ పాజిటివ్ సోల్ అన్న. ఏంటంటే ఒక విషయం బయట ఇంత జరుగుతున్నా కానీ దానికి తగ్గట్టు ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయిన విధానం అనేది కూడా ఇట్ వాస్ వెరీ పాజిటివ్గా ఉంటేనే మనకు పాజిటివ్ జరుగుతుంది. నెగిటివ్గా ఉంటే అంటే చాలామంది నెగిటివ్ వరల్డ్లోనే బతికేస్తున్నారు. నా డైరెక్టర్ గారితో కూడా, విజయకృష్ణ గారితో నేను ఎప్పుడు మాట అనేవాడిని,
అన్న ఎదగాలంటే 2 పద్ధతులు ఉంటాయి అన్న, నాకు తెలిసి నేను ఎన్నాళ్ళలో నాకు నేర్చుకుంది అది. ఒకటి ఎదగాలి, రెండోది ఎదిగినోడి మీద రాయేయాలి. ఇదేంటి మరి కొత్తగా? అలా కూడా హైలైట్ అవుతూ ఉంటారు కదా. యా, ఇప్పుడు ఎదిగినోడి మీద రాయేసాం అనుకోండి మనం హైలైట్ అవుతుంది, కానీ అది డేంజరు. ఎప్పటికైనా అది డేంజరు. ఎందుకంటే అవతలోడు మనోభావాలు తిన్నంత వరకు ఓకే, తిన్నాయా నువ్వు అవుట్ అంతే. ఆ రాయి గట్టిగా తగిలితే రివర్స్ నీకు బండ తగిలిద్ది. చిన్న రాళ్ళు ఇలా కొట్టినంత మాత్రం వాళ్ళు సరదాగా తీసుకుంటే ఓకే. ఒక రాయి గట్టిగా తగిలింది, అవతలోడు గట్టాడు, పెద్ద మనకు పగిలిపోద్ది. అంతే. సో ఇప్పుడు దాకా పెంచుకున్న పేరు ఏదైతే ఉందో టపీ అని పడిపోద్ది. రైట్. సో మొదటిది ఎప్పటికైనా స్టాండర్డ్. రైట్. కష్టపడి మనం ఎదగాలి. ఎదగడానికి మార్గం ఎంచుకోవాలి. మనం ఎంచుకునే మార్గం బట్టి మనం తిరిగే సర్కిల్ని బట్టి ఉంటుంది ఎదగడం అనేది. అండ్ ఫస్ట్ మనం అనుకోవాలి. యద్భావం తద్భావతి అంటే ఏంటి, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. సో మనం నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది. అంతే. అంటే సింపుల్, అంతకుమించి ఏం లేదు. అంటే మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇవాళ ఏమన్నా అవుతుందేమో అంటే ఖచ్చితంగా బండికి ఏదో ఒక చిన్న గీత అయినా పడుతుంది. ఆ పానిక్ లోనే అయిపోతుంటుంది. మనమే పెట్టుకోవచ్చు, ఎవడన్నా వచ్చి పెట్టచ్చు, నువ్వు కోరుకున్నావు కదా తదాస్తు అని. లేదు హ్యాపీగా వెళ్దాం అనుకుంటే ఎదురుగా యాక్సిడెంట్లు జరిగినా కూడా మనం చూసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాం. ఏం జరిగినా కూడా మనకేం కాదు. ఎందుకు? వీఆర్ ఇన్ ఏ పాజిటివ్. when we accept positive things, we will be positive. When we accept negative మనల్ని తినేస్తుంది. అండ్ సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ అన్న, సో పిల్లలు. యా, మా ఫాదర్ పేరు నరేంద్ర ప్రసాద్ గారు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవారు. మదర్ హౌస్ వైఫ్ బ్రహ్మరాంబ. నా వైఫ్ తపస్విని, తను హౌస్ వైఫ్. 2 పిల్లలు, ఒకడు పార్థివ్, సెకండ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. చిన్నోడి పేరు మోక్షజ్ఞ. ఓకే. బాలయ్యబాబు చెప్పాను, ఇదే చెప్తే మోక్షజ్ఞ అంటే అన్నారా, నవ్వా నేను. సో అంటే వాళ్ళ అది కూడా విచిత్రం ఏంటంటే, పెద్దోడు మేము పెళ్ళైనాక పంచారామాలు తిరిగాం. పంచారామ క్షేత్రాలు తిరిగి అన్నవరం వెళ్ళి వచ్చిన తర్వాత వీడు సిజేరియన్ 2, బట్ వీళ్ళు యాక్చువల్గా అమావాస్య వస్తుంది కదా, ముందే అయితే బాగుండని డేట్ అనుకున్నారు, అమావాస్య తర్వాత కానీ. నాకెందుకో అమావాస్య అనిపిస్తుంది అన్న. లేదన్న, కరెక్ట్ అమావాస్య రోజు పుట్టాడు పెద్దోడు. చిన్నోడు వచ్చి నేను 8 వారాలు 9 వారాలు ఏకాదశిలో ఉపవాసాలు ఉన్నా. ఆడ ఏకాదశి రోజు పుట్టాడు. కాకపోతే 7th month ఎండింగ్, ప్రీమెచ్యూర్. ఓకే. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది ఈ గృహలక్ష్మి చేసే టైంలో ఆ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ చూసినప్పుడు కానీ వదిన గారి రియాక్షన్ ఏంటి? ఏం ఉండదు. తను ఎక్కువ చూసేది కాదు, చూసినా కూడా పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే తెలిసిందే యాక్టింగ్ అని తెలుసు కదా. ఎప్పుడన్నా కొన్ని నచ్చకపోతే ఏంటిది అని చెప్పి వెళ్ళిపోద్ది అంతే. అంటే మనకి అంత వల్గర్గా కూడా ఏమి ఉండదు. సో అంటే ఇంతమంది మెయిన్గా జెంట్స్తో పాటు లేడీస్కి ఎంత బాగా నచ్చి, అవును, వాళ్ళ అభిమానం అనేది కూడా కురిపించారు. అయితే కొన్నిసార్లు తిట్టేవాళ్ళు వెళ్ళినప్పుడు, నేను నవ్వుతూ ఉండేవాడిని. క్యారెక్టరే కాబట్టి ఎప్పుడు వదులుతావా లాస్యని అనేవాళ్ళు. ఏమండి ఆమె వదలట్లేదు కదా అన్న. ఆమె క్యారెక్టర్ వల్లే నా క్యారెక్టర్ హైలైట్ అయింది. అంటే నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అలాగే నన్ను ఇంత ఆదరిస్తున్న ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ మెయిన్గా మా అమ్మ నాన్న అండ్ అమ్మవారు. నేను అమ్మవారి భక్తుడిని. సో టెంపుల్స్, హిందుత్వం బాగా ఫుల్. మా ఇంట్లో గొడవలు కూడా పడతా ఉంటారు. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళిపోతావు, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు అని డిస్కషన్. అంటే ఒక్కరు వెళ్ళిపోతుంటారా మీరు?
వాళ్ళు రారు, అడుగుతాను, నాకు కుదిరినప్పుడు అడుగుతాను, వాళ్ళు రారు, వాళ్ళు అడిగినప్పుడు నాకు కుదరదు. అంటే వాళ్ళు రారు ఇన్ ద సెన్స్ ఇంట్లో ఏదో పని ఉంటుంది చూసుకోవాలి, వాళ్ళు ఆ టైంలో రాలేరు. సో నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేను ఈ మధ్యనే ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. అంటే మళ్ళీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనం పెద్దోళ్ళు అయినాక నేను ఆ ప్లేస్కి వెళ్ళలేదు, ఈ ప్లేస్కి వెళ్ళలేదు అని అని అనుకుని బాధపడే కన్నా ముందే వెళ్ళిపోవటం బెటర్ కదా ఛాన్స్ వచ్చినప్పుడు. నేనేం నమ్ముతా అంటే మనం అనుకున్నప్పుడు వెళ్ళలేదు అంటే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. రైట్. మనం వెళ్తున్నాము అంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే వెళ్తాం. అంటే కొన్ని క్షేత్రాలు అలాగే ఉంటాయి, తిరుపతి కానీ, తిరుపతి మనం అనుకుంటే వెళ్ళలేము, ఆయన పర్మిషన్. అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. షిరిడి ఒకటి, కాశీ మొన్న వెళ్ళడం, అంతకుముందు 7 years బ్యాక్ వెళ్ళా, మరి ఇంతవరకు వెళ్ళా. మా నాన్న ఇంతవరకు వెళ్ళా. మొన్న నా ఫ్రెండ్ అదే నా గురువు అన్న మారుతన్న, నేను ఆయన ఫస్ట్ టైం రావటం, కాశీ రావచ్చా లేదా అని ఆయన 10 ఫోన్లు ఫోన్ చేశారు. డైరెక్టర్ మారుతి గారా? కాదు, వేరే మారుతి, రైటర్ కమ్ యాక్టర్ కమ్. ఆయన ఒక 10 మందికి ఫోన్ చేసి వెళ్ళొచ్చా లేదా అని, అంటే తెలీదు కాశీకి వెళ్ళాలి, ఆయనకి తిరుపతి తెలుసు. తిరుపతి అక్కడ పక్కనే కాళహస్తి ఉంది కదా. సో ఫస్ట్ టైం ఆయన తీసుకుని వెళ్ళాం, అదే మొన్న అఖండ 2. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే అనుకోకుండా మొన్న శివరాత్రి రోజు ఫస్ట్ టైం, అది కూడా వరంగల్ ఇంతవరకు వెళ్ళా నేను. 1000 స్తంభాల గుడి అంటే నేను యాగంటి కూడా చూడలేదు, యాగంటి వెళ్దామా అన్న. యాగంట వరంగల్ అనేది టాస్ వేసి ఎవరు రమ్మంటారు అనేది టాస్ వేసి ఓకే వరంగల్ పడింది వెళ్దాం పదా అని చెప్పి వరంగల్ వెళ్ళాం. వెళ్ళి భద్రకాళి అమ్మవారు, 1000 స్తంభాల గుడి 2 చూసుకొని, అది ఇంకా హైలైట్. 1000 స్తంభాల గుడిలో ఏమి తీసుకుని వెళ్ళా, 200 రూపాయలు అభిషేకంకి వెళ్తే కొబ్బరి నీళ్ళు వచ్చి అక్కడే. ముందు మాట్లాడే వాళ్ళు నా ఫ్యాన్సే, వెనకాల నా ఫ్యాన్సే. వాళ్ళు అక్కడ నీళ్ళు ఇస్తారు కదా, ఆ నీళ్ళల్లో వీళ్ళు పంచామృతాలు పోసారు, వెనకాల నుంచి బిల్వపత్రం వచ్చింది, ఇది కదా కావాలి అనుకుని అభిషేకం చేసి. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఈసారి శివరాత్రికి శివుడిని వదిలేద్దామా అని అనుకున్నా నేను. అనుకుని పడుకున్నా, 10 వరకు లేకవల్ల, 9కి 9:30 లేచిన తర్వాత 10కి మనోడు ఫోన్ చేశాడు, టిఫిన్ తినేద్దాం అనుకున్నా. టిఫిన్ తినేద్దాం అని కిందకి వెళ్తే దోశపిండి లేదు అంది అమ్మోళ్ళు. అదేంటి అని చెప్పి ఫోన్ వచ్చింది, వాళ్ళు నువ్వు ఎలాగో ఉపవాసం కదా దా వెళ్దాం అన్నారు. ఓ ఇలా ఫిక్స్ చేసావా అని చెప్పి ఉపవాసం ఉన్నా. అలాగే వెళ్ళి రాత్రి 10కి వచ్చాం, 2 చూసుకొని 10కి వచ్చాం. జాగరణ కూడా అయిపోయింది, 3:30 వరకు జాగరణ అయిపోయి తర్వాత షూటింగ్కి వెళ్ళి. ఎంత మనం అనుకున్నా కానీ ఆయన ఆజ్ఞ రావాలి, నేను అది చాలా బాగా ఫాలో అవుతాను. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. దీని ప్రకారం చూస్తూ ఉంటే ఆ శివుడి ఆజ్ఞ ప్రకారమే అఖండ 2లో కూడా మీరు అడుగు పెట్టారు అనిపిస్తోంది. అది కాశీకి వెళ్ళొచ్చారు, అఖండ 2 వచ్చింది. అవును, దాని ప్రకారమే ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమాలో అన్నిసార్లు ఫోన్ చేయటం, నాకు సపరేట్ క్యారవాన్ ఇవ్వటం. వావ్. ఆ క్యారవాన్ రావటం అనేది చాలా గొప్ప విషయంలో ఫీల్ అవుతాం మా ఆర్టిస్టులు. అంటే ఈవెన్ గృహలక్ష్మికి సీరియల్లో ఎలాగూ ఉంటుంది, కావాలన్నప్పుడు కొన్ని లొకేషన్స్లో ఉంటుంది. సినిమాలో, అంత పెద్ద సినిమాలో, బాలయ్యబాబు సినిమాలో 15 ఏళ్ల తర్వాత బాలయ్యబాబు సినిమా చేయటం, అదే బోయపాటి గారు అదే నాకు సపరేట్ క్యారవాన్ ఇచ్చి నాకు ట్రీట్ చేసి నా విధానం కావచ్చు, నాకు నన్ను చూపించిన విధానం కావచ్చు, అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు, హరి యాక్చువల్గా అతనికి ఈసారి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నానని భరణి అన్నతో కూడా చెప్పారు. ఓకే, ఎందుకు మనోడు చేసుకుని వెళ్ళిపోతుంటాడు, చేసుకుని వెళ్ళిపోతుంటాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే చేయగలిగాను అనేది ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే ఆ టైంకి అన్ని సెట్ అయినాయి. చూసారా, 3 సీరియళ్ళు ఆపడం అంటే జోకా? ఒక్కరిద్దరినంటే ఓకే, కానీ 3 కంటిన్యూస్ జరుగుతున్న సీరియల్స్. అంటే నాది మెయిన్ లీడ్. 11 రోజులు వరుసనే చేయటం అనేది, ఆపడం అనేది అది చాలా. అంటే మూడోదంటే సత్యభామ అంటే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ రాదు అది. బట్ మిగతా 2 కంటిన్యూస్ మా మీదే జరుగుతున్న సీరియల్ని
ఆపి చేయటం అనేది, అంటే ఆపలేదు, దేవుడి దానికి తగ్గట్టు adjustments అనేది కూడా జరిగాయి. జరగడం అనేది ఇట్స్ మిరాకిల్. అంటే డైరెక్టర్ గారికి వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా చెప్పుకోవాలి అడ్జస్ట్ చేసినందుకు. మా చిరంజీవి గారు. సూపర్ అన్న. అండ్ ఫైనల్గా ఒక 3 క్వశ్చన్లు ఒక ర్యాపిడ్ లాగా అడిగేసేసి క్లోజ్ చేద్దాం. ఫేవరెట్ హీరో? ఇది కొంచెం ఎగ్జాక్చురేషన్ అనిపించవచ్చు. ఫేవరెట్ హీరో ఎప్పుడు విక్రమే. విక్రమ్. చియన్ విక్రమ్. ఎందుకంటే నాకు ఆయనలో నటుడే కనపడతారు. అంటే మనం నటుడు అని ఎలా అనిపిస్తామంటే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ కనపడాలి, హీరో కనపడకూడదు. ఓకే. అంటే ఆయన వేసే వేషమే కనపడుతుంది. మీరు ఏ సినిమా చూసుకున్నా దేవుడి దేవల్ల కొన్నిట్లో నన్ను గుర్తుపట్టరు. అప్పుడు పానీ క్యారెక్టర్లోనే చూస్తారు. మీరు అన్నట్టు ఖైరా జకాయ్ కావచ్చు, ఇప్పుడు నందుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే లుక్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మీరేనా అన్న డౌట్ వస్తుంది. రైట్. సో అది నాకు ఆయనలో అది ఇష్టం అనమాట. సో నాకు విక్రమ్ గారు అంటే బాగా ఇష్టం. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా ఇష్టం, వాళ్ళు చేశారు, బట్ ఆయనలో నాకు. ఫేవరెట్ విలన్? విలనిజం అంటే చాలామంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు. ఓకే. సో వర్సటైల్ యాక్టర్, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ. ఓకే. అలాగే హీరోయిన్స్గా? కీర్తి సురేష్ గారా? కస్తూరి గారి పేరు చెప్తారేమో అనుకున్నాను. లేదు. ఓకే. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అన్న. సో బోల్డ్ అని విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్స్ కదా అందరూ. సో ఆ లెక్క పెట్టుకున్నారా అని కాదు, అంటే వాళ్ళు అంటే సావిత్రి గారి బయోపిక్ ఆవిడ చేయటం, రైట్, అది నాకు బాగా ఇష్టం. అండ్ మీకు చెప్పినట్టు చియాన్ విక్రమ్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఈజ్ సీరియల్ యాక్టర్ కమ్ సీరియల్స్ నుంచి ఆయన ప్రేరణ మొదలెట్టి సినిమాల్లోకి వెళ్ళి బాలీవుడ్లో కూడా. సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మా తాతగారు కూడా ప్రకాష్ రాజ్ గారి లాగా ఆయన్ని ఫాలో అవురా అని చెప్పేవారు. నేను కూడా చాలామందికి సెంటిమెంట్ సీన్స్కి పరుగులో ఆయన చేస్తారు కదా, నా కూతురు నాకు కావాలి అని. అది పదరడం అది చాలా మంది చెప్తాను నేను. అదొక్కటి ప్రాక్టీస్ చేయండి రా, ఇంకేమొద్దు అంటాను. ఓకే. అదొక్కటి ప్రాక్టీస్ చేయండి, మీకు క్యారెక్టర్ రాకపోతే నన్ను అడగండి అన్న. అదొక్కటి యాజ్ ఇట్ ఈస్ ఆయనలా చేయకపోయినా అది ఫీల్ అయ్యి నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఎలా చేస్తావు అనేది ఫీల్ అవ్వరా, నీకు వచ్చేస్తుంది వేషం అన్న. ఓకే. అంటే నీ కూతురు ఇలా నీకు లాడ్జ్లో కనపడింది, లాడ్జ్లో తిరిగింది అనేది నీకు తెలిస్తే నువ్వు ఫీల్ అయ్యే బాధ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తావో, అంటే ఒక మొండోడు కూతుర్ని విపరీతంగా ప్రేమించే మొండోడు కూతురు ఇలా చేసింది అనే బాధలో వాడి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి నువ్వు చేయగలిగితే నువ్వు యాక్టర్ అయిపోయినట్టే, నటుడు అయిపోయినట్టే. అంటే అంత చిన్న 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 మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా పలుకుతాయి అవి. కానీ ఇంటెన్సిటీ మాత్రం నార్మల్గా ఉండదు. అవును, ఏడిపించేస్తుంది. అల్లు అర్జున్ గారే ఇలా చూస్తూ అంటారు, ఏం తినేస్తున్నావు నువ్వు. Nice, Anna. Really, thank you so much for coming here. Thank you so much.